గురువృద్ధులకు భీష్మద్రోణ విదురాదుల సమక్షమున హస్తినాపుర మహాధ్యక్షులకు ఆంబికేయుల అగ్రాసనాధిపత్యమున ప్రజలందరూ తూచుతుండగా గురు పాండవులు క్షత్రియోచితమైన దూదబాడుతులు గురు సార్వభౌముల పక్షమున గాంధార దేశాధీశ్వరుడు శకుని, పాండవ పక్షమున ఇంద్రప్రస్థ పురాధీశ్వరుడు ధర్మరాజు ప్రాతినిధ్యము వహించెదరు. యుధిష్ఠిర, నాకంటే పిన్నవాడవు, తొలి పందెం నీవే వేసుకో. నా వలపల చేతి వలయాంకం తొలి పందెం. శుభచిహ్న చిహ్నితమగు ముక్తాహారమును పణముగా పెట్టింది మామ. సంఖ్య చెప్పు. 2, 3. జయం నీదే పాండవాగ్రజ. చూచావా అల్లుడు ధర్మజుని ద్యూత నిపుణత. ఇప్పుడు నీ పందెము. మీ అన్నదమ్ముల కలిమి బలములకు ఇవి ఏ పాటి పందెములు? మామ, రత్నరజిత సువర్ణ రాసులతో నిండిన మా కోశాగారముల నెల్ల పణముగా ఒడ్డుచున్నాను. రాజసూయ మహాధ్వరమున సంప్రాప్తించిన ధన కనక వస్తు సముదాయము నెల్ల నేను పణముగా వడ్డుతున్నా. పందెం కోరుకో అల్లుడు. 1-1. ఈసారి కూడా గెలుపు మాదే. సోదరా సుయోధన, ఇప్పుడు నీ పందెము. దేవ బ్రాహ్మణ మాన్యములు, దానము సంగిన క్షేత్ర వస్తు వాహనములు దక్క సత్కుంగల కురుమహా సామ్రాజ్యమెల్లను నా పందెముగా వడ్డుచున్నాను. సర్వం సహా సామ్రాజ్యమా? ఇప్పుడు కదా ఆట రక్తి కట్టినది. మామా, ఈసారి సారెలు నీవేవి. ఆడేది జూతమైన ధర్మ ప్రతిష్టకు భంగం రారాదు. సర్వనాశనమైన ఆటలు అన్యాయం సహించరు. ధర్మనందన, ఈసారి సారెలు సారించుట నీవంత మామ. మహారాజా, ఈ జూత పరిణామం అంత సమంజసం కాదు. ఈ దుష్టక్రీడ నరికట్టడం ఉభయపాలు. అదేమి సోదర, రాజకులోచితమైన క్రీడలో దుష్టత్వం ఏముంది? జయాపజయాలు దైవాధీనాలు. ఆటుపోటు లేని ఆటలో రుచి ఉంటుంది. కుమారులు మనసు పడి ఆడుతున్నారు, కానీ అందాక వస్తే ఆ పైన మనం ఉన్నాముగా. గురు సమ్రాట్టుకు జయము జయము. పాండవ సామ్రాజ్యము సమస్తము మా హస్తగతమైనది. సద్దు సద్దు. ఇల్లలుకగానే పండుగ కాదు చిన్నల్లుడు. ముందున్నది ముదుసళ్ళ పండుగ. ధర్మరాజుతో గెలుపన్నా మీరనుకున్నంత సులభము కాదు. రాజా, ఇప్పుడు నీ పందెము. జ్యూతార్జితమైన పాండవ స్త్రీని పందెముగా ఒడ్డుచున్నాను. సామ్రాజ్య స్త్రీకి సమతురాదగిన మహాబలుడగు భీమసేనుని, విక్రమోపార్జునుడగు అర్జునుని, హరివర్గ ఫణాదర నకులుడగు నకులుని, పరేంగిత జ్ఞాన భాసమాన భావుడగు సహదేవుడు పణముగా ఉడ్డుచుండు. 3-1. సుయోధన సార్వభౌములకు దిగ్విజయం. మహారాజా, ప్రళయం ముంచుకొస్తుంది. ఇప్పటికైనా ప్రమాదాన్ని గుర్తించి వారించండి. ధర్మజ, ఇక పందెమేమందు? నన్ను నేనే ఒడ్డుకొనుచున్నాను. 1-2. కౌంతేయునిక ప్రభువులు కారు. కుంతి సుతాగ్రజ, అంతా అయిపోయింది. ఆట మాని వేద్దామా? సర్వమంగళమైనాక మానకేం చేస్తారు? ఏమా తొందరపాటు చిన్నల్లుడు. ఆ మాటకొస్తే మీకు కనపడనిది ఆయన దగ్గర ఇంకా విలువైనది ఉంది. మామా, అవునల్లుడు, నీకింకా జయావకాశం పోలేదు. అర్ధాన్ని అనుజుల్ని పోగొట్టుకున్న అర్ధాంగి మిగిలి ఉన్నదిగా. భీమసేన, కౌరవదాసులారా, రద్ధవేశాలు మానుడు. ఇది మీ అదృష్టానికి ఆఖరు పరీక్ష. ఆనాడు పాంచాలి కరగ్రహణంతో ప్రభువులైనారు.
ఈనాడు ఆ పాంచాలినే పణంగా పెడితే తిరిగి ప్రభువులు కాగలరేమో. అస్తు అస్తు. వక్రించిన భాగ్యరేఖ వనిత వల్ల సరిగావచ్చు. ఓడిన సంపదను వీడిన ప్రతిష్టను మరల పొందవచ్చు. వంచనమే తమ్ముళ్ల తలలు ఎత్తించవచ్చు. నీవు దాస్య విముక్తుడవు కావచ్చు. సరే, నా సహధర్మచారి పాంచాల రాజపుత్రుని పణంగా పెడుతున్నాను. ఆ ఇక చెప్పు నీ పందెం. 3 పితుహు అంతిమ విజయం మాదే. మాయురే మామా, మాయురే మాయురే. చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా ఎద సదా మెదలును మామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభర్తృక ప్రతిగామి. ఆ వంచకి పాంచాలిని ఈ సభకు. ఏమిరా తడబాటు? ఇది సార్వభౌముల ఆజ్ఞ.